అందరికీ శుభోదయం. హర మహాదేవ్, శంభో శంకర, నమో వెంకటేశాయ, శ్రీమాత్రి నమః. ఈరోజైతే సోమవారము, మా ఇంట్లో పూజ అనమాట. మొత్తం అంతా ఇలా అయితే జరిగింది. ఒక చిన్న విషయం కూడా ఉంది, ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకండి, అందరూ చూడండి ప్లీజ్. చాలా రోజుల నుంచి పూజా మందిరంలోకి ఒక వస్తువు అయితే తీసుకోవాలని ఆశపడ్డాను. అది బావా మొన్న వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. అదేంటో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో ఏముంది అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. కనబడిస్తుందా? ఇదైతే తాబేలు అనమాట. ఇంట్లో తాబేలు ఉండడం చాలా మంచిది. నిజంగానే మన పూజా మందిరంలో ముఖ్యంగా ఉండాల్సిన వస్తువు ఏదన్నా ఉందంటే అది తాబేలు అనమాట. ఇదిగోండి, చాలా బాగుంది. బావ నా కోసం అయితే తీసుకొని వచ్చాడు. ఇది పూజా మందిరంలో పెడదాము. ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను, దయచేసి స్కిప్ అయితే చేయకండి. నేనైతే ఇలా అమ్మవారి పీఠ మీద అయితే పెట్టుకుంటున్నాను. అంటే ఇలా మన వైపు ఎలా అయితే మనము దేవుని పటాలన్నీ ఉంటాయో అటువైపు ఇలా తల పెట్టి, ఇందులో ఖచ్చితంగా మనము రోజు క్లీన్ చేసుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఖచ్చితంగా దీంట్లోకి ఎన్ని పడతాయో అని నీళ్లు పెట్టేసుకొని ఇందులోనే కొన్ని పూలు ఇలా అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. నిజంగా ఇలా పూజా మందిరం కలకల్లాడుతూ ఉంటే చాలు. లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టము. నేను ఇలా అయితే అందంగా అలంకరించేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అందరికీ శ్రీమాత్రి నమః. అందరికీ నమో